రాత్రి 12 అవుతుంది. సెకండ్ షో సినిమా నుండి బైక్పై ఇద్దరమే వస్తున్నాం. నాకు భయంగా ఉంది అన్నాను తనతో. ఎందుకు భయం, నేనున్నాగా అని అన్నాడు. వెంటనే తనను పట్టుకున్నాను. అదేదో ధైర్యం వచ్చింది. అవును, తానే నా ధైర్యం, తానే నా బలం, తానే నా బలహీనత. అతనే నా భర్త. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి భర్త దొరకడు. అమ్మా నాన్న ప్రేమ పెళ్లి వరకు తోడుంటుంది. పెళ్లి తర్వాత నా జీవితం ఏంటో అని చాలా భయపడేదాన్ని. కానీ నా భర్త నా కన్నవాళ్ళు గుర్తు రాకుండా చూసుకున్నాడు. 7 అడుగులు, 3 ముళ్ళు, 100 బంధం చాలు. అలాంటి నా భర్తలో మార్పు రావడం స్టార్ట్ అయ్యింది. నన్ను కొద్ది కొద్దిగా పట్టించుకోవడం మానేశాడు. ఎందుకు అని ఆరాధిస్తే బయట ఒక కొత్త సంబంధం దొరికింది తనకు. గట్టిగా అడగలేకపోతున్నాను. ఏమైనా అంటే నీకింట్లో అన్నీ చూసుకుంటున్నాను కదా అన్నాడు. మాటి మాటికి చిరాకు పడడం చేసేవాడు. నా బతుకు ఏమైపోతుందో అని రోజు రోజుకి కుమిలిపోతున్నాను. తాను ఎన్ని చేసినా అత్తయ్య మావయ్య తనకే సపోర్ట్ ఇచ్చేవారు. చనిపోదామనుకున్నాను, కానీ మారుతాడేమో అని ఎదురు చూశాను. ఒకరోజు ఇద్దరం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం ఏదో పని మీద. కాస్త దూరం నడవగానే వెనుక నుండి ఒక ఆటో స్పీడ్గా మా ఆయన వైపు వస్తుంది. నేను గట్టిగా ఏమండి అని తరిచి అతన్ని నెట్టేశాను. ఆ ఆటో నాకు తగిలింది. అంతే. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. పైకి లేద్దామనుకుంటే నా వల్ల కావట్లేదు. ఏదో అయినట్టు పోయినట్టు అనిపించింది. అవును, నా కాలు విరిగిపోయింది. తీసేశారు. చూసుకొని బోరున ఏడ్చాను. అసలే జీవితం దారి తప్పింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని. ఇంతలో మా ఆయన నా దగ్గరకు వచ్చాడు. తనని చూస్తే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చింది. తాను రాగానే వచ్చి మోకాలపై కూర్చొని తప్పు చేశాను, భర్త అంటే బాధ్యత, అది మరిచాను, తప్పుదోవ పట్టాను. అయినా నువ్వెప్పుడు నన్ను నిలదీయలేదు. కానీ ఈ క్షణం నా కోసం నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. భార్యగా నువ్వున్న దాంట్లో నేను ఏ మూలకు సరిపోను, నన్ను క్షమించు అన్నాడు. నీకు అడుగులు నేనవుతాను అన్నాడు. నాకు కాలిపోయిన బాధ కంటే నా భర్త మారిపోయాడు అనే సంతోషం కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడే పుట్టిన పాపను చూసుకుంటున్నట్టు అందరూ నన్ను చూసుకుంటున్నారు. పోతే పోయింది కాలు, నా భర్త మారిపోయాడు చాలు అనుకున్నా. చూశారుగా ఫ్రెండ్స్, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, అమ్మ నాన్న అందరూ మనల్ని ఒకప్పుడు ఏదో ఒక రీజన్తో వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆలు మగల సంబంధం మన చితి వరకు వెంట ఉంటుంది.